వచ్చి పాటలు పాడడం గొప్ప కాదు. దేశ స్వాతంత్రం కోసం ఇంతమందితో పాటు కారాగారంలో ఉండకపోతే నా జీవితానికి అర్థం లేదని వందే మాతరం అని నినాదం చేసి కొన్ని నెలల పాటు కారాగారవాసం అనుభవించాడు. బయటికి వెళ్ళి చీకట్లో చెట్టు కింద గుడ్డపరుచుకుని అందులో అన్నం తిని గంధర్వగానం చేశాడు. నేను ప్రయత్నపూర్వకంగా విజయనగరంలో ఆయన రాత్రి పడుకున్నటువంటి హనుమ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసి వచ్చాను. ఆయన తరువాత అద్భుతమైనటువంటి గాయకుడుగా పేరు సంపాదించుకున్న తరువాత ఆయన్ని విజయనగరం కచేరీ చేయడానికి పిలిస్తే విజయనగరం వీధులన్నీ క్రిక్కిరిసిపోయాయి. అంతమంది జనం ఉంటే ఆయన ఎంచుకున్న ప్రాంగణం ఏమిటో తెలుసా? నాకు పెద్ద స్టేడియంలో పెట్టండి అనలేదు, నన్ను పెద్ద గ్రౌండ్లో పెట్టండి అని అడగలేదు, నాకు పెద్ద ఆడిటోరియం కావాలని అడగలేదు. ఏ తల్లి నా యొక్క ఉత్తరీయంలో కబళం వేస్తే అన్నం తిన్నానో, ఏ తల్లి నాకు అన్నం పెడితే చెట్టు చాటుకెళ్ళి ఉత్తరీయం